శివాజీ మహారాజును చంపేసి ఆయన కొడుకులని ఎందుకు కానీ పనికి రాకుండా చేసి పరిపాలనని సతారాలో కానీ పెట్టినవు. నామకే వాస్తు ఛత్రపతి అని వానికి టైటిల్ ఇచ్చినావు. కానీ అసలు పరిపాలన ఎవడు చేసిండు పూనాల? ఇదే పేష్వా బాపనోడు కాదురా. ఇవాళ నిజంగా చెప్పండి మిత్రులారా, ఇవాళ ఆఫ్రికా దేశాలకు పోదాం. ఆడ ఏ ఆఫ్రికా దేశం అని పోని తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా చెప్పండి నాకు. శ్రీలంక పోదాం, తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా? మరి ఆయా దేశ వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రంగు అనేది అది వచ్చింది. ఎండను ఎక్కువ తట్టుకోవాలంటే అది బ్లాక్ బాక్స్ అంటారు. అంటే ఆ ఎండని తిప్పి కొడుతుంది, చర్మం నల్లగా అవుతుంది. ఇది ప్రకృతి ధర్మం. చలి ప్రాంతాలు ఉన్నోడు తెల్లగా అవుతుంది. ఎట్ ఏ టైంలో కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయితే అవుతుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి తనగా కాపాడుతుంది. ఇప్పుడు మనమే చూద్దాం. వ్యవసాయానికి పోయే ఆ మహిళలు చూడండి, ఇంటి పట్టునున్న మహిళలు చూడండి.